ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ వచ్చేసి పాత ట్రాక్టర్గా మస్తు నా ట్రాక్టర్ అయితే అప్పట్లోనైతే మన సైడ్ అయితే మస్తు ఉండే. ఇప్పుడు మన సైడ్ అయితే మొత్తం లేవు. ఇప్పుడైతే నేను ఒక దగ్గర చూసాను ఈ ట్రాక్టర్ అయితే చాలా అంటే చాలా మస్తు నా ట్రాక్టర్. పొలం దున్తుండు ఆ ట్రాక్టర్ బట్టి నిజంగా గ్రేట్గా. ఇంత ట్రాక్టర్ పాతది ఇప్పుడు కూడా ఉన్నదంటే మస్తు ఉంది ఇక. సౌండ్ అయితే మస్తు వస్తుంది ట్రాక్టర్ సౌండ్. కాకనైతే మొత్తం దున్తుండు, కౌంటర్లు వేసుకుంటా దున్తుండు. నేను జస్ట్ ఇట్లా ఈడున్నా చూస్తున్నా ట్రాక్టర్. ఇది ఎప్పట్లా ట్రాక్టర్ మస్తు ఉంది, దున్తుండు. నాగలు కూడా కాదు, అటొక్క కౌంటర్ ఇటొక్క కౌంటర్ వేసుకుంటా దున్తుండు కాక పెద్ద మనిషి. ఇంకా ఫ్రెండ్స్ మీకు ఏ ట్రాక్టర్ ఉంది ఏం కథ అట్లాంటి కామెంట్ వేయాలి. ఈ ట్రాక్టర్ అప్పట్లో ఎంత కస్తుండే, ఇప్పుడు ఇట్లాంటి ట్రాక్టర్లు ఉన్నాయా లేవా ఒకసారి కామెంట్ వేయాలి. ఈ మధ్య కూడా ఇటు చూసినా కొత్తవి కూడా ఇట్లాంటివి వెళ్తున్నాయి. సేమ్ ఇవే మోడల్ కొత్త ట్రాక్టర్లు కూడా వెళ్తున్నాయి. ప్రైస్ ఎంత ఉంటుంది ఏం కదా చెప్పు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే కంపల్సరీ లైక్ షేర్ అయితే వేయాలి మన తెలుగు రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకుండా లైక్ షేర్ అయితే వేయాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరి సపోర్ట్ అయితే మస్తు ఉన్నది, ట్రర్ ట్రర్ ఉంటుంది. సపోర్ట్ వినిపిస్తుంది కామెంట్ వేయాలి ఎట్లుంది సపోర్ట్. మరి సపోర్ట్ అయితే బాగానే ఉంది ఇక జోరుగా. తాత ఆడదాకా పోయిండు. ఇది వచ్చేసి ఒక బిగిన్నర్ ఉంటుంది కావచ్చు. అట్లా లాస్ట్ ఇటు వస్తుండు ఎంతసేపట్లో ఎందుకు ఉంటాడో. నేను ఇక్కడ కూర్చున్నా చెట్టు పక్కకు తీస్తున్నా వీడియో. ఎంతసేపు ఉంటాడు ఎంతసేపు అట్లా. బండి ఫైరింగ్ అయితే మస్తుంది ఇక. ఇది అప్పట్లా ట్రాక్టర్ మన తాతల కాలం ట్రాక్టర్. తాతల కాలం ట్రాక్టరు. బండి కూడా తాత నడిపిస్తున్నాం. వాళ్ళ తాతకి ఇష్టం అనుకుంటా బండి. నాగళ్ళు వచ్చేసి సన్న బిన్నవి, సన్నం నాగలు చౌకగా, చౌక భూమి కాబట్టి సన్నం నాగలు వేసుకొని ఉంటుండు. తన ఇష్టమైన ట్రాక్టర్ అనుకుంటా కాకాయ. ఫైరింగ్ ఏడు ఫైరింగ్ మస్తు ట్రర్ అనుకుంటా. మస్తున్నా ఫైరింగ్. ఇప్పుడు చెప్పులు ఫైరింగ్ ఎట్లా వస్తుంది కదా. ఇంకా ఇట్లాంటి ట్రాక్టర్లు మీ విలేజ్ ఎక్కడ ఉంటే కన్నా కామెంట్ వేయాలి అన్న. మా విలేజ్ ఎక్కడ ఉన్నాయి ట్రాక్టర్లు అనేసి. ఇది డీజిల్ వచ్చేసి ఎంత అవుతావు అని గంటకు కానీ బాగానే ఉంది. జూడులు కార్లు 1 2 3 4 5 6 వెనక కారు ఉన్నాయి, ముంగట వచ్చేసి 4 ఉన్నాయి కార్లు. కల్టివేటరు వెనక వచ్చేసి ఒక 6 ఉన్నాయి, ముంగట 4 ఉన్నాయి. లేదు వెనక 5 ఉన్నాయి, ముంగట 4 ఉన్నాయి. దున్నేస్తుండో కాక. మరి ఏం వేస్తాడో ఇంట్లో మరి దున్తుండో. అక్కడ వచ్చేసి వాళ్ళకు పందుల ఫామ్ ఉంది. అక్కడ ఆ పందుల ఫామ్లోకి వెళ్ళి పందులు ఏమన్నా తిన్నాయి చేసినాయి వేస్ట్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ తీసుకొచ్చి తోటలు వేసుకుంటాడు. తోటలు వేసి వారం 10 రోజులు అయినాక మంచి ఎండిన తర్వాత దున్తాడు. దీంతో కర్బూజాన్ తోటి దున్తాడు. కాగా మంచిగా ఉన్నాడు, మంచి రైతే ఉన్నాడు. జై కిసాన్ జై జవాన్. ఓకే ఫ్రెండ్స్, మీరు లైక్ షేర్ చెయ్యాలి వీడియో. ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ చేస్తాము. ఇట్లాంటి ట్రాక్టర్ మీకు గిన ఉంటే కామెంట్ గిన వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఎందుకంటే మీరు ఇంకా నాకు చెప్తే కామెంట్ లాగానే చెప్పాలి. మా తప్పున్నా ఇట్లా అట్లా ఇంకా చేస్తామన్నాడు వీడియోస్. మనకు కొంచెం సపోర్ట్ అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్ మొత్తం దున్తుండు, గంట అవుతుంది. మొత్తం లైట్లు కూడా మంచిగానే వస్తున్నాయి. ఇది వచ్చేసి బిగినర్ ఉన్నట్టయింది. నైట్లో మంచిగా కనిపిస్తలే, కానీ దానికైతే లైట్లు వేస్తే బాగానే కనిపిస్తున్నాయి. మీరు ఒకసారి చెప్పండి, వేరే బండి అయితే మీరు ఎంతసేపట్లో దున్తారు ఏం కథ. ఓకేనా, కల్టివేటర్ వేస్తుండ్రు 2 సార్లు, గంట అవుతుంది. ఇది వచ్చేసి మొత్తము బిగెడ్ కన్నా ఎక్కనే ఉంటుంది, బిగిన్నర కన్నా ఎక్కనే ఉంటుంది. అక్కడ దున్తుంది ట్రాక్టర్ కర్బూజాన్. లైట్లు కూడా బాగానే ఉన్నాయి, దుమ్మేస్తున్నాయి చూడలే. మీరైతే ఎంతసేపట్లో దున్నుతారు ఏంటి ఏం కథ ఒకసారి కామెంట్ చేయాలి. ఆడుంది బండి అయితే, నేను ఇక్కడ కూర్చున్నా అన్నట్టు.
ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. వీడియోని అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే